నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఏపీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, ఆయన బుద్ధి గురించి కొన్ని మాటలు అంటున్నారు. ఆయన ఉడుకుబోతులోడు, లేదంటే ఆయనకి కొంచెం కుళ్ళెక్కువ, ఎవరైనా మంచి చేస్తుంటే గనక దాన్ని ఓర్చుకోలేడు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇది వాస్తవమేనా? ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడుతున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నేషనల్ స్పోక్ పర్సన్ జ్యోత్స్న గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి గురించి రాష్ట్ర ప్రజలు చాలా విచిత్రంగా అంటున్నారు. కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ మాట. మీరేమంటారు? ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి గురించి ఆశ్చర్యం ఏం పడట్లేదు, కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే ఆపరా బాబు అనుకుంటున్నారు. నీకు ఇంత కుళ్ళుబోత్తనం ఏంటి, ఆపేయి ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటున్నాను అనంటే, రాజకీయంలో ఎప్పుడు కూడా అమ్మ గెలుపోటములు సహజం. ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి రావచ్చు, కొన్నేళ్ల పాటు వాళ్ళు అధికారంలోకి ఉండొచ్చు, కొన్ని టర్మ్స్ పాటు, తర్వాత ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు. కానీ ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది ప్రజల పట్ల మనకు ఉండేటువంటి ఒక బాధ్యత. అది ఉండాలి ఎప్పటికీ. మనం అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉండకూడదు కూడా. కానీ ఇప్పుడు అది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, కేవలం యాక్సిడెంటల్గా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అండ్ రాజకీయాన్ని కేవలం ధనార్జన కోసమే వాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ రెండో కోవకు చెందినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే, సేవ అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు, ఓన్లీ ధనార్జనే. సో ఇప్పుడు నేను నీకు రూపాయి ఇచ్చాను అనుకో, నాకేంటి, అదేదో సినిమాలో ఉంటుంది చూసారా, నాకేంటి ఆ నాకేంటి పర్సనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. సో ఇప్పుడు ఆ రోజున 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చా అన్నాడు. ఎక్కడిచ్చాడు అందరికీ తెలుసు. బటన్లు వస్తాయి అన్నాడు. ఎక్కడ పోయాయి డబ్బులు అందరికీ తెలుసు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, చెయ్యని మాఫియా లేదా ఆ రోజున? గంజాయి, ప్రతిదీ కదా దాచేసుకున్నాడు. దుబాయ్లో తీసుకెళ్లి డబ్బులు పెట్టేట, మధ్య నుంచి వచ్చిన డబ్బులు దుబాయ్లో తీసుకెళ్లి పెట్టేట, బంగారాలు కొన్నట్ట. మీకు అదేదో పాత సినిమా ఒకటి ఉంటుందమ్మా, అందులో ఏంటంటే, మరీ అంత పాతదేం కాదు, 90s అనుకుంటా. అందులో ఏంటంటే విలన్ వాళ్ళ ఇంటికి రోజు కూడా అడుక్కునే వాళ్ళు ఉంటారు చూసావా. అవును, అడుక్కునే వాళ్ళు సంపాదించేటువంటి ఆ డబ్బులు కూడా రోజు విలన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఓకే, కంపారిజన్ బాగాలేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే. ఏ ఒక్క రూపాయి వదలకుండా తాడేపల్లి ఆ కొంపకి 24 గంటలు డబ్బులు వెళ్ళాల్సిందే. మూటలు ఏమంటారంటే సంచులు, నాకు తెలిసి కంటైనర్లు. ఇదే జరిగింది ఆ రోజున. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం అనేటువంటిది ఎలా చెయ్యాలి, పాలన ఎలా చెయ్యాలి అనేటువంటిది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు, బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన హీ నోస్ హౌ టు బీ ది వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్. సో అలాంటప్పుడు ఆయన ప్రజలకు పథకాలను తీసుకొస్తున్నారు. ఆ పథకాల లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళని కలిసి ఈ పథకం నీకు లబ్ధి చేకూరుస్తుందని చెప్తున్నారు. చెప్పి వాళ్ళకి ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే అవి కూడా తీరుస్తున్నారు కదా. ఓర్చుకోలేకపోతున్నాడు. మొన్నటి వరకు ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వరండి ఫ్రీ బస్సు? ఒక్కొక్కళ్ళు మీడియా ముందరకు వచ్చి ఊదరగొట్టారు. ఫ్రీ బస్ ఇచ్చింది అటు ఇస్తారండి, ఈ బస్సులు ఎందుకు ఇవ్వరండి, ఆ బస్సులు ఎందుకు ఇవ్వరండి, మళ్ళీ ఒక కొత్త ఇది. మొన్నటి వరకు ఏమన్నాడు, అసలు రాష్ట్రంలో ఒక్క ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, ఒక్క రూపాయి రావట్లేదు రాష్ట్రానికి, అంత దొంగ మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నాడు. కట్ చేస్తే ఇవాళ రోజున అసలు ఏ కంపెనీలు ఎందుకు వస్తున్నాయి, ఈ కంపెనీ ఎందుకు వస్తుందని సింగపూర్ వాళ్ళకి లెటర్ రాసింది ఎవరు, వీళ్ళే కదా. ఇంకోళ్ళకి లెటర్ రాసింది ఎవరు, వీళ్ళే కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ రాకపోతే నీకేం పని అయ్యా, ఎందుకు రాస్తున్నావు ఆ లెటర్లు? ఎందుకు రాస్తున్నావు లెటర్లు? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏమన్నారు, పెన్షన్లు పెంచి ఇస్తున్నాం అన్నాం. మేము వచ్చిన రోజే అది చెప్పాం, చేసాం, చూపించాం. లేదు పెన్షన్లు చంద్రబాబు నాయుడు సరిగ్గా ఇవ్వట్లేదు అంటాడు. ఇస్తున్నావురా నాయన చూడు అని అంటే అటు ఇస్తారు. ప్రజలు బాగున్నారు కదయ్యా, నువ్వేం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కూర్చో అని అంటే, లేదు నేను పరామర్శకు వెళ్తానంటాడు. ఎవరిని పరామర్శకు వెళ్తానంటే, అంగో గంజాయి బ్యాచ్ వాళ్ళని కొట్టారు పోలీసు వాళ్ళు, అందుకని వాళ్ళని పరామర్శించడానికి నేను పోతా ఐఎమ్ కమింగ్ అంటాడు. అక్కడికి ఎందుకు నువ్వు వెళ్ళేది? గంజాయి బ్యాచ్ నువ్వేంటా వెళ్ళి పరామర్శించేదంటే, మా కుటుంబ సభ్యులు వాళ్ళు రోజుకోసారి వెళ్ళి జైళ్ళల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తాడు. ఏంటిది? ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? కొంచెమన్నా అవగాహన ఉండాలి కదా. సరే అయ్యా, నీకు రాష్ట్రంలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నావు కదా, వెళ్ళి అసెంబ్లీలో నిలబడి మాట్లాడయ్యా అన్నారు. మా ఆయన పాత్రుడు గారు అయితే చాలా మంచివారు. అవును, ఏమైనా జగన్మోహన్ రెడ్డి రా, నీకు టైం ఇస్తా, 2 గంటలు ఇస్తా అని కూడా చెప్పాడు. అవును, మరి చెప్పినప్పుడు వెళ్ళాలా, కూర్చోవాలా, ప్రశ్నలు అడగట్ట. మొన్నటి వరకు ఏమన్నాడు, పులివెందుల్లో మాకు ఎదురే లేదు, మా అన్న పులివెందుల పులి అన్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పులి అన్నారు మొన్నటి వరకు. తర్వాత ఎప్పుడైతే జనాలు ఈడ్చి తన్ని 11కు కొట్టారో, సారీ ఆంధ్రప్రదేశ్ కాదు, వీ లిమిట్ అవర్ సెల్స్ టు పులివెందుల అన్నారు. పులివెందుల పులి అన్నారు. ఆ పులివెందుల పులి మరి పిల్లిలాగా పోయి లోపల దాక్కున్నాడు. ఓటు వేసాడో లేదో కూడా ఎవరికి తెలియదు పోని. అవును, ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి అని అంటే,
ఆ పులివెందుల్లో అసలు ఎవరు ఎన్నిసార్లు మీరు ఎలక్షన్లు పెట్టినా మేమే గెలుస్తాం అన్నాడు. కట్ చేస్తే ఎలక్షన్ పెడితే మా లతగారు గెలిచారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే మోహన్ చాటేశాడు. వాళ్ళు గెలిచినప్పుడే ఈవీఎంలు భేష్ట. 2019లో ఈవీఎంలు తోపు, ఈవీఎంలు భేష్ అన్నాడు. ఇవాళేమో అమ్మో ఈవీఎంలు ఎట్లా పెడతారన్నారు. సరే మరి మొన్న బ్యాలెట్ కదా అయిందని బ్యాలెట్లలో కూడా తూచి ఇదంతా తూచి నేను ఒప్పుకోను, వీటన్నిటిని ఒప్పుకోను అంటాడు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మానసిక సమస్య ఉందా అని అనిపిస్తుంది. మీరు గమనించండి, ఇది ఒక్కటే కాదమ్మా, ఏదైనా సరే ముందర లేదు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అంటాడు, తర్వాత మేము చేస్తున్నామయ్యా అని చూపిస్తే అట్లట చేస్తారంటాడు. సో ఐ థింక్ దెర్ ఈస్ సమ్ ఇన్స్టెబిలిటీ ఏదో ఉంది ఆయనకి. అంటే ఈ మధ్యన వరదల మీద కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు, వరదలు వచ్చి అమరావతి మునిగిపోయింది. మొన్నటి వరకు ఏం చేసేవాళ్ళు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వచ్చేస్తుంది, వర్షాలు పడవు, కరువు వచ్చేస్తుంది అని కుదరగొట్టారు. ఓకే, వర్షాలు పడ్డాయి, సుభిక్షంగా అందరూ ఉన్నారు. కొంచెం ఎక్కువ మోతాదులో వర్షాలు పడ్డాయి, కొన్ని చోట్ల వరదలు వచ్చాయి. వాటన్నిటి మీద కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక మెకానిజం పెట్టుకొని ఎంత అంటే మ్యాక్సిమం లాస్ని, అటు ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, పంట నష్టం కావచ్చు, అన్నీ ఎంత వీలైతే అంత లెసన్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాను. అవును, ఏమంటాడు ఇప్పుడు వరదలు వచ్చి మునిగిపోతున్నాడు. ఏదో ఒక్కదానికి స్టిక్ అవ్వరా నాయన, నువ్వు ఏదో ఒక్కదానికి స్టిక్ అవ్వవు. చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు లేదా వర్షాలు ఎక్కువ పడతాయి, దిస్ ఆర్ దట్, ఏదో ఒక్కదానికి స్టిక్ అవ్వవు జగన్మోహన్ రెడ్డి నువ్వు. అండ్ ఇంకోటి తెలుసా అమ్మ, వీళ్ళ దుర్మార్గం ఎలా ఉంటుంది తెలుసా, అంటే జోక్స్ అపార్ట్, అమరావతి అనేటువంటిది రాష్ట్ర రాజధాని. అమరావతి మీద వీళ్ళ కుట్రలు ఎంత దుర్మార్గంగా ఉంటాయని అంటే, ఎక్కడో బాంబేలో జరుగుతున్నటువంటి ఒక వీడియోస్ని తీసుకొచ్చి అమరావతిలో జరుగుతున్నాయి అంటారు. ఎక్కడో పచ్చని పంట పొలాలు, అసలు ఇక్కడ మీరు ల్యాండ్ ఇచ్చేశారు రైతులు, అక్కడ పొలాలే వేయలేదు వాళ్ళు, అదిగో చూసారా మునిగిపోయింది అమరావతి అంటారు. టైం స్టాంప్స్తో సహా అమరావతి మునగలేదనేటువంటిది చాలా క్లియర్గా ఆ రోజున ఫ్యాక్ట్ చెక్ నుంచి బయటకు వచ్చింది. అయినా సరే ఒప్పుకోరట. అంబటి రాంబాబు వస్తాడు, ఏడుస్తాడు, అమరావతి మునిగిపోతుంది. ఏం మునిగిపోతుంది అమరావతి? నీ ఆలోచన మునిగిపోయింది. ఏదైతే అమరావతిని ముంచాలి అని ఆ రోజున నువ్వేం చేసావు గుర్తుంది కదా అందరికీ. ఆ ఆలోచన మునిగిపోయింది తప్పించి అమరావతి అలానే ఉంది, దేవతల రాజధాని, అందుకనే అమరావతి అలానే ఉంది. ఇవాళ రోజున ప్రతిదీ కూడా అంటే నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 70 గేట్లలో 69 గేట్లు పనిచేస్తుంటే ఒక్క గేటుకి ఒక చిన్నపాటి రిపేర్ వస్తుంటే అయిపోయింది, గేట్లు పని చేయట్లని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటమ్మా, వీళ్ళు ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నారా? లాస్ట్ టైం ఎలా అయితే బోట్లు తీసుకొచ్చి గేట్లకి డ్యామేజ్ చేశారు అలా ఏమన్నా అనుకుంటున్నారా? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారు, బలవంతంగా నీళ్ళని అమరావతి ప్రాంతంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు, అప్పుడు కూడా తరలించేటువంటి ప్రయత్నం, సో దట్ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ అమరావతి ఈజ్ ఫ్లడెడ్ అన్నట్టుగా. ఐ థింక్ వాళ్ళ ఆలోచన విధానం చాలా డేంజరస్, వాళ్ళ ఆలోచన విధానము చాలా డేంజరస్గా ఉంది. ప్రజలకి మంచి జరుగుతుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు, ప్రజలు సుభిక్షంగా ఉండి ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు గమనించండి, మామిడి రైతులకు సంబంధించి ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు బ్రహ్మాండంగా వాటిని స్ట్రీమ్ లైన్ చేశారు, రిజాల్వ్ చేశారు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా వెళ్ళి మాట్లాడి ఎవ్రీథింగ్ వాజ్ పుట్ ఆన్ ట్రాక్. అవును, తగుదునమ్మా అని చెప్పి దొంగలు పడ్డ 6 నెలలకి అని చెప్పి వెళ్ళాడు. ఏం చేశాడు వెళ్ళి, వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఒక సర్పంచ్కి సంబంధించినటువంటి పంటనంతటిని రోడ్డు మీద వేసి తొక్కిచ్చాడు ట్రాక్టర్లతో. అంటే ఎంత డేంజరస్ మెంటాలిటీ చూడండి. అంతకు ముందర తన సొంత కార్యకర్త తలని తన కారుతో తొక్కిచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి క్రూయల్ నేచర్ అంటారు చూసారా, రోజు రోజుకి బయటపడుతుంది. ఇంకోటి ఏమంటాడు, రప్ప అంటాడు ఒకసారి, మళ్ళీనేమో బయటకు వచ్చి అయితేంటి అన్నాం, అయితేంటి ఏమన్నా అంటే వీళ్ళందరూ ఏమన్నా స్వాతంత్ర సమరయోధులా, మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి అంటే చేస్తారు. మీరు చేసిన తప్పులు బయటపడుతున్నాయి, ఒక్కొక్కటి తప్పులు బయటపడ్డప్పుడల్లా ఎవరు ఆ లిస్టులో ఎవరు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటారు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. మొన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తర్వాత ఎవరో ఉంటుంది, కానీ అదేదో సినిమాలో ఉంటుంది చూడండి, నన్ను అరెస్ట్ చేయండి అన్నప్పుడు నువ్వు అరెస్ట్ చేయి అంటే అరెస్ట్ చేస్తారా నిన్ను? మేమేం నువ్వు కాదు కదా, మాదేమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు కదా, మాకేమి కక్షలు లేవు కదా, రాజకీయపరమైనటువంటి కక్షలు మాకేమి ఉండవమ్మా. నువ్వు ప్రజలకి అన్యాయం చేసావు, నిన్ను క్వశ్చన్ చేసావు. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ఇలానే కూర్చొని మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పుని నేను రాజును ఎత్తి చూపించాను. ఇవాళ కూడా ఒకవేళ నా ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుంటే కూడా మీరు దాన్ని ఎత్తి చూపిస్తే నేను దానికి ఆన్సర్ చెప్తానమ్మా. వీఆర్ ఆన్సరబుల్. మీరు లాస్ట్ టైం నేను మీతో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీరు ప్రశ్నలు అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాను కూడా. సో అది మా బాధ్యత. మా ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది. ఎక్కడా కూడా ఇప్పుడు మీరు ఈ లోటుపాట్లు ఉన్నాయంటే మీరు సర్దిద్దుకోవాలంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. మేమేమి దేవతలం కాదు కదా, ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి కూడా ఎక్కడో చిన్నపాటి పొరపాట్లు కూడా వస్తాయేమో, కానీ దాన్ని కూడా సరి చేసుకోవడానికి మీలాగా మేమేమి ఏమంటే మాస్క్ వేసి కూర్చోలేదు కదా, మేమేం తప్పులు చేయట్లేదని.
అండ్ ఇంకో విషయం మీరు గమనించండి, ఎక్కడన్నా ఈవెన్ ఎమ్మెల్యేల సైడ్ నుంచి కూడా ఏదన్నా ఒక చిన్నపాటి పొరపాటు జరిగినా సరే వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళని ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అడుగుతున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక రెమెడీ ఏంటి, రెజల్యూషన్ అనేటువంటిది తీసుకొస్తున్నారు. ఇది ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి తీరు. ఇది అంతకు మించి వీళ్ళు ఏదో చేస్తాను అనుకుంటే మాత్రం అది ఫూలిష్నెస్. అండ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో మీరు చూసేది ఫ్రస్ట్రేషన్ అమ్మా. ఓకే, హై డెస్పరేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. 5 సంవత్సరాల పాటు పంది కొక్కుల్లాగా రాష్ట్రాన్ని దోచుకున్నారు వీళ్ళు. లిటరల్గా నేను చెప్పాను కదా, ఇది అది అని లేదమ్మా. ఆఖరికి చిన్న పిల్లలకి ఇచ్చేటువంటి చిక్కీల మీద కూడా బొమ్మేసుకొని ఆ చిక్కీల్లో కూడా అవినీతి చేశాడు. పొలాల్లో పెట్టేటువంటి ఆ రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ రాళ్ల మీద కూడా తన దిష్టి బొమ్మ వేసుకొని అందులో కూడా డబ్బులు గుంజాడు, అందులో కూడా అవినీతి చేశారు వీళ్ళు. ఎందులో చేయలేదు అవినీతి? ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పటివరకు నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేసి ఉండదమ్మా అధికారంలోకి వచ్చిన తర్వాత. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చాడు. ఇవాళ ఎవరు కట్టాలి అప్పులు? రాష్ట్ర ప్రజలు కదా. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని? జగన్మోహన్ రెడ్డి భాష మనం మాట్లాడడం కాబట్టి మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి ఒకనొక రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడో మనం అదే భాష మాట్లాడితే మొహం ఎక్కడ పెట్టుకుంటాడో జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. కానీ తాగుబోతులని తాకట్టు పెట్టి రాష్ట్ర భవితని తాకట్టు పెట్టి 25 సంవత్సరాల పాటు నువ్వు అప్పు తీసుకొచ్చావు. ఆ అప్పు మీద వడ్డీలు ఎవడు కట్టాలి? ఆ అప్పు ఎవడు కట్టాలి? వాళ్ళ రోజున అసలు ఎవడు కట్టాలి? ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా చూసారా మీరు? అరే పంట పొలాలకు ఇచ్చేటువంటి ఆ భీమాని కూడా కరెక్ట్గా, రైతులకు ఇచ్చే భీమాని కూడా కరెక్ట్గా ప్రీమియంలు కట్టలా ఆ రోజున. ఇవాళ వచ్చి మాట్లాడతాడు. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి? ఏ నైతిక అర్హత ఉందని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అమ్మ మీరు జర్నలిస్టులు 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక ఆన్సర్ చెప్పాడు ఒక్క జర్నలిస్ట్ కి? లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా? మీ అదృష్టవంతులు ఆయన పోయి తీసుకొచ్చి జనాలు 11 కొట్టారు కాబట్టి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఏదో మీకు కనబడుతున్నారు. రేపు పొద్దున జనాలు ఈడ్చిదాన్ని 1కో 0కో కొట్టారనుకోండి, ఆ పార్టీ ఉండదు కదా. అప్పుడు రోజుకో 10 సార్లు ఏమన్నా ప్రెస్ మీట్లు పెడతాడేమో. యాక్చువల్లీ ప్రెసెంట్ చూస్తే జనాలు బాగా అర్థం చేసుకున్నట్టున్నారు మ్యామ్ జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఆయన ఎలా అంటారు ఏంటి అనేది వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది వింటే చాలా క్లారిటీగా అనిపిస్తుంది. నేను ఒక చిన్న మాట చెప్తానమ్మా. తనని కన్న తల్లి, తనకు తోడబుట్టిన చెల్లి, నువ్వు ఒక చండాలుడు జగన్మోహన్ రెడ్డి అని వదిలేసి వెళ్ళిపోయారు. తనతో పాటు పార్టీలో ఉన్నటువంటి చాలా మంది తన సొంత నీడైనటువంటి విజయసాయి రెడ్డితో సహా తనని చీత్కరించి బయటికి వెళ్ళిపోయారు. తనని గెలిపించిన 151 సీట్లతోటి తనకి అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చీకొట్టి ఈడ్చి తన్ని 11కు బారేశారు. ఏ నియోజకవర్గంలో అయితే తను గెలుస్తున్నాడో, ఏ నియోజకవర్గం అయితే నా అడ్డా అని చెప్పుకుంటున్నాడో, నేను ఇక్కడ బిడ్డని అని చెప్పుకుంటున్నాడో, పులివెందుల ప్రజలు మొన్న లాగిపట్టి తన్నారు జెడ్పీటీసీ ఎన్నికల్లో. కనీసం డిపాజిట్లు రాలా. ఇంక ఏ మొహం పెట్టుకుని రాజకీయాల్లో ఉన్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి? తెలంగాణలో సామెతం తెలుసా మీకు? చుల్లుబర్ పానీమే డూబ్మరు అంటారు. అంటే నువ్వు అంత వేస్ట్ అని అన్నావు అనుకో, ఎట్లా ఉంటుంది అని అంటే అసలు నీకు ఏముందయ్యా? ఏ మొహం పెట్టుకుని నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అనే దానికి ఒక సామెత రకంగా ఇక్కడ ఏమనేస్తారు అని అంటే అట్లా ఉంది అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆన్ వాట్ బేసిస్ ఇస్ ఈ టాకింగ్? నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రజలకి? ఇవాళ వచ్చిన ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సంవత్సర కాలంలోనే ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ అన్ని హామీల్ని పూర్తి చేసుకుంటూ ముందరికి ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్, ఆన్ టైం పర్ఫెక్ట్ గా చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. ప్రజలకు ఉద్యోగ కల్పన చేస్తున్నాం, ఉపాధి కల్పన చేస్తున్నాం, యువతని సన్మార్గంలో పెడుతున్నాం, గంజాయి రాష్ట్రంలో అరికడుతున్నాం, మద్యాన్ని రాష్ట్రంలో అరికడుతున్నాం. ప్రతిదీ మేము చేస్తున్నప్పుడు నీకు ఇవాళ ఇబ్బంది ఏంటా? అసలు ఫస్ట్ ప్రజలు కూడా అడగట్లేదు, ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ప్రజలు ఇవాళ రోజున ఒక చీకటి అధ్యాయం ముగిసిపోయింది, ఒక రాక్షసుడి పాలన ముగిసిపోయింది. వీ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు వాళ్ళు. నోబడీ రిమెంబర్స్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీరు నేను మాట్లాడేమన్నా జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంపార్టెన్స్ లాంటిది ఏమన్నా ఇస్తున్నామేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసలు హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. దే డోంట్ ఈవెన్ వాంట్ టు రిమెంబర్ హిమ్. వాళ్ళకి అసలు అంటే అదొక, ఇప్పుడు మనం ఏదైనా ఎప్పుడైనా సరే అమ్మా, ఎవరైనా ఒక పీడకలు వస్తే ఆ పీడకల్ని మర్చిపోవాలనుకుంటాం, మళ్ళీ ఆ పీడకల్ని గుర్తు తెచ్చుకోవాలని ఇట్ బికమ్స్ అ నైట్ మేర్ టు అస్. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి పాలనని, వైఎస్ఆర్సీపీ పాలనని ఒక పీడకలలాగా మర్చిపోయారు. ఆ పార్టీ ఇంకా మళ్ళీ వచ్చేది లేదు, చచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లో కొనసాగేది కూడా లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.